ఇన్స్టాగ్రామ్కి కానివ్వండి, యూట్యూబ్కి కానివ్వండి, ఫేస్బుక్కి కానివ్వండి, లింక్స్ అనేది ఎలా యాడ్ చేయాలి. మీకు లాస్ట్ టైం వీడియోలో మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, మీషో క్రియేటర్ క్లబ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఈ వీడియోలో మీకేంటి అంటే ఎలా ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి, ఇంకా స్టోరీ ఎలా పెట్టుకోవాలి, వాట్సాప్ స్టేటస్ ఎలా పెట్టాలి, వాటికి లింక్స్ అనేది ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పక్కన స్క్రీన్ రికార్డ్ కూడా యాడ్ చేస్తాను నేను. ఆ స్క్రీన్ రికార్డ్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. కొంతమందికి ఏంటి అంటే ఒకసారి చూస్తే అర్థమవుతుంది, కొంతమందికి అలా అర్థం కాదు. సో లాంగ్ ప్రాసెస్ కాబట్టి సింపుల్గానే ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో మీకైతే స్క్రీన్ రికార్డ్ మొత్తం కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, అది చూడండి. సో మీకు లింక్స్ అనే ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంకా ఎలా స్టేటస్ స్టోరీ అనేది పెట్టుకోవాలి అనేది మీకు ఫుల్గా అర్థమవుతుంది అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం. వెల్కమ్ టు మై ఛానల్ సదాలని. మా బాబు ఒక్కటే అల్లరి, అసలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే. యూట్యూబ్కి ఇప్పుడు ప్రొడక్ట్ లింక్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో మీద అయితే క్లిక్ చేయండి. వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేయడంలోనే ఇక్కడ కాపీ లింక్ అని ఉంది. ఈ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని యూట్యూబ్ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చేసిన తర్వాత మీరు మీషో క్రియేటర్ క్లబ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నేనైతే ఓపెన్ చేస్తున్నాను. మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అఫిలిటీస్ లింక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అఫిలిటీ లింక్స్ అని ఉంది కదా, మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నారో ఆ ప్రోడక్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రెస్ అయితే డ్రెస్ అని, లేకపోతే హెయిర్ బ్యాండ్స్ అయితే హెయిర్ బ్యాండ్స్ అని. సో నేనైతే హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ప్లాట్ఫామ్ అని ఉంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ప్లస్ యూట్యూబ్ ఇంకా ఫేస్బుక్ అని ఉంది. మీరు యూట్యూబ్కి ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద క్లిక్ చేశారు కదా, ఇందాక మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో లింక్ని కాపీ చేసుకున్నారు కదా, అది వచ్చేసి యూట్యూబ్ లింక్ అనమాట. ఇక్కడ ఆ లింక్ని పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఆ లింక్ని పేస్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు సెలెక్ట్ ఫ్రమ్ మీషో ఆర్డర్స్, సెలెక్ట్ ఫ్రమ్ విష్ లింక్ లేదా పేస్ట్ మీషో ప్రోడక్ట్ లింక్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ విష్ లింక్ నుంచైనా మీ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదైతే ఆర్డర్స్ నుంచైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా విష్ లింక్ నుంచి యాడ్ చేస్తాను. ఎందుకు అంటే విష్ లింక్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లూ కలర్ డ్రెస్ తీసుకున్నాం అనుకోండి, అందులో కలర్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే మనం ఈ లింక్ యాడ్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. లేదు ఆర్డర్ నుంచే సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఓన్లీ ఆ బ్లూ కలర్ డ్రెస్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ విష్ లింక్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో హెయిర్ బ్యాండ్స్ కదా, ఈ హెయిర్ బ్యాండ్ సెట్స్ని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డన్ అని కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని క్లిక్ చేయండి. డన్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్. సో ఈ కంప్లీట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రోడక్ట్ అయితే లింక్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ లింక్ని కాపీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లింక్ని కాపీ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు ఏదైతే వీడియోకి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో, లింక్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లింక్ మీద ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ బాక్స్ దగ్గర మీరు కాపీ చేసుకున్న లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి సేవ్ నొక్కితే మీకు అక్కడ లింక్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మీరు ఇప్పుడు కమ్యూనిటీలో కూడా మేము లింక్స్ పోస్ట్ చేసాము, మీరు కమ్యూనిటీకి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కమ్యూనిటీలో లింక్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పోస్ట్ అని కనిపిస్తుంది. పోస్ట్ మీద క్లిక్ చేయండి. పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏవైతే ప్రోడక్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది. మీరు ఎన్ని ఫొటోస్ అన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ 3 ఫొటోస్ యాడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది యాడ్ చేయాలన్నమాట. హెయిర్ బ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నేను హెయిర్ బ్యాండ్స్ అని యాడ్ చేస్తున్నాను. తర్వాత ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి కాబట్టి మీరు ప్యాక్ అయితేనే కాంబో ఆఫర్ అని చెప్పాలి, లేకపోతే లేదనమాట. సో ఇక్కడ నేను ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి కాబట్టి 3 అని టైప్ చేశాను. ఇంకా కింద స్పేస్ ఇచ్చి మీరు ఇక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్న లింక్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకొని పోస్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కమ్యూనిటీలో కూడా ఈ లింక్ అనేది పోస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే మనం అయితే ఇప్పుడు చూద్దాం పోస్ట్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ కమ్యూనిటీ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు పోస్ట్ చేసినవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి affiliatemesholink.com కలెక్షన్స్ అని కనిపిస్తుంది, అంటే లింక్ అనేది జనరేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళండి.
యూట్యూబ్కి లింక్స్ అనేది జనరేట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఎలా లింక్స్ అనేది యాడ్ చేసుకోవాలో చూద్దాం. మీరైతే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియోని అయితే అప్లోడ్ చేయండి. తర్వాత మీషో క్రియేటర్ క్లబ్ని ఓపెన్ చేయండి అనమాట. మీషో క్రియేటర్ క్లబ్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెండ్ ప్రొడక్ట్స్ టు డిఎం అని ఉంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సింబల్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయగానే మీరైతే ఏవైతే పోస్ట్ చేశారో మీ ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క వీడియో, ఫోటో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ వీడియోకి అయితే ప్రోడక్ట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారో లింక్, ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. నేను ఈ వీడియో క్లిక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కంటిన్యూ సింబల్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ యాజ్ డీస్ అనమాట. విష్ లిస్ట్, లేదు అంటే మీషో ఆర్డర్స్ అనమాట. సో నేను ఇక్కడైతే ఓపెన్ చేశాను. విష్ లిస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని మళ్ళీ డన్ అని క్లిక్ చేయాలి. డన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్ అని క్లిక్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ డిఎం అనేది సెటప్ అయిందనమాట. సో ఎవరైనా మనకి కామెంట్ చేస్తే లింక్ అని కానీ, ప్రైస్ అని కానీ, ఇంకా డిఎం కాస్ట్ ఇలా ఏమైనా కమెంట్ చేస్తే వెంటనే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ లింక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఎలా పెట్టాలి, ఆ స్టోరీ పెట్టిన దానికి లింక్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే స్టోరీ మీద క్లిక్ చేయండి. ఫొటోస్ మీరు మంచిగా ఫొటోస్ తీసుకొని వాటిని ఎడిట్ చేసి పెట్టుకోండి అనమాట. సో ఇలా మీకు నచ్చిన ఫొటోస్ ఎన్నంటే అన్నీ పెట్టేసుకొని మంచిగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ సింబల్ మీ స్మైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలంటే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లింక్స్ యాడ్ చేసుకోవాలంటే లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ కాబట్టి నేను ఒకటి మాత్రమే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ లింక్ అనేది సో డన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అఫిలియేటివ్ మీషో లింక్ అని వచ్చింది కదా, చూడండి ఇక్కడ లింక్ అనేది ఇక్కడ యాడ్ అయిందనమాట. సో ఇక్కడ మీరు సాంగ్స్ కావాలంటే సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. తర్వాత యువర్ స్టోరీ అని క్లిక్ చేస్తే ఇక్కడ స్టోరీ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా సింపుల్గా మీరు చాలా అంటే చాలా ఈజీగా లింక్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూస్తే కొంతమందికి అర్థమవుతుంది, 2 సార్లు చూడండి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో మీరు లింక్స్ అనేది ఇలా జనరేట్ చేసుకోవచ్చు. మీకు చాలా అంటే చాలా బాగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. మీరు ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ ట్రెండింగ్ ప్రొడక్ట్స్ చూస్ చేసుకొని మంచిగా రివ్యూ ఇచ్చేసి దానికి లింక్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఇన్కమ్ అనేది ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో చెప్పాను కదా, ఈ మంత్ ఇన్కమ్ అనేది నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ ఇన్కమ్ అనేది ఆ నెక్స్ట్ మంత్ అనమాట. సో 7 డేస్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇన్కమ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ వీడియోలో అన్నీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పటివరకు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటున్నానో గెస్ చేయండి. సో మీకైతే నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను ఎంత ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకున్నాను. సో నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే ఏమీ రాలేదండి. సో నేనైతే మీషో నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సేల్ చేసినవి, క్లిక్ చేసినవి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఆటో డిఎం ఇవి చూడండి, ఇలా క్లిక్ చేస్తే మనకి ఇంత కమిషన్ అని వస్తుంది కదా, మన కమిషన్ బట్టి ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆటో డిఎం ద్వారా వచ్చినవి. అఫిలియేటెడ్ లింక్స్ ద్వారా కూడా వచ్చినవి ఉన్నాయి. అఫిలియేటెడ్ లింక్స్ ద్వారా 367 రూపీస్ అయితే వచ్చాయి. సో ఇలా అనమాట, ప్రతి దానికి కూడా మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి చాలామంది క్లిక్ చేసి వెనక్కి వెళ్ళిపోతారు, కొంతమంది తీసుకుంటారు కాబట్టి మనకి ఇన్కమ్ అనేది పడుతుంది. ఇది వచ్చేసి 3 మంత్స్ అని చూపిస్తుంది కానివ్వండి, ఇది 3 మంత్స్ ఇది కాదు. సో నేను 2 మంత్స్ అవుతుంది, అంటే 1 మంత్ అవుతుంది కదా నాకు డెలివరీ అయ్యి. ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి నేనైతే చేయలేదు. సో అప్పటేవన్నమాట. మీకు అసలు టోటల్ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను. సో మీరైతే నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మీకు అన్నీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.